చుట్టూ చిమ్మ చీకటి ఆవరించిన నిశ్శబ్దం, పైనుంచి పడుతున్న మట్టి, పెరుగుతున్న నీటి మట్టం, అడుగు వేయలేనంతగా బురద. ఈ బీతావాహ స్థితిలో ఎస్ఎల్బీసీ సొరంగంలో మట్టి దిబ్బల్లో 8 ప్రాణాలున్నాయి. వాటి కోసం ప్రయత్నిస్తున్న బృందాలున్నాయి. 72 గంటలైంది. ఆ కార్మికుల జాడైతే కనిపించట్లేదు. ప్రమాద స్థలాన్ని కనుగొనడం సాధ్యపడడం లేదు. ఫోన్లు రింగ్ అవుతున్నాయంటూ వచ్చిన వార్తలతో బతికుంటారనే ఆశ కలిగినా వారి నుంచి స్పందన లేకపోవడంతో మళ్లీ నైరాస్యం అలుముకుంది. గాలి కూడా ఆడని పరిస్థితుల్లో మృత్యువుతో పోరాడుతున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ బయట నుంచి చూస్తేనే చీకటి గుయ్యారంగా ఉంటుంది. ఇక 14 కిలోమీటర్ల లోపలికి వెళితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అక్కడ చిక్కుకుపోతే బయటకు వచ్చే మార్గం గనక కనిపించకపోతే అసలు ఊహించుకోవడానికి కూడా సాధ్యం కానిటువంటి పరిస్థితి. కానీ కొన్ని గంటల నుంచి ఆశకు శ్వాసకు మధ్య 8 మంది ఊగిసలాడుతున్నారు. వాళ్ళను క్షేమంగా బయటకు తెచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినా ఆచూకీ లేదు, దారి తెలియట్లేదు. ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కావడం లేదు. 3 రోజుల నుంచి 30 మంది అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆశలు కనుచూపు మేరలో కూడా కనబడడం లేదు. నిరాశ ఆవహిస్తున్నా, నీరసం వస్తున్నా, నిరుత్సాహమే కనిపిస్తున్నా రెస్క్యూ టీం పట్టు వదలట్లేదు, పంతం వీడట్లేదు. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు చేపట్టిందే ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్. 4 దశాబ్దాల పాటు కలగానే ఉన్న ఈ ప్రాజెక్ట్ పనులు 2007లో మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతం. అందుకే టన్నెల్ ద్వారా నీటిని తరలించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్. 6 నియోజకవర్గాల్లో 3 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పనులు 4 దశాబ్దాల కాలంగా ముందుకు సాగడం లేదు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంతో సుమారు 5 ఏళ్ల తర్వాత టన్నెల్ పనులు ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ అంతలోనే అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్గొండ జిల్లాకు నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అందుకే టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు. ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ సొరంగం దేశంలోనే అతి పెద్దది. ఈ టన్నెల్ నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట దగ్గర మొదలై అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి దగ్గర పూర్తవుతోంది. శ్రీశైలం నీటి మట్టం 826 అడుగుల నుంచి నీటిని మళ్లించేలా 4000 క్యూసెక్కుల సామర్థ్యంతో 43.93 కిలోమీటర్ల దూరం టన్నెల్ సొరంగం మిషన్ అయితే తవ్వుతున్నారు. దీని ద్వారా వచ్చిన నీటిని డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నింపాలి. ఇక శ్రీశైలం వైపు నుంచి చేపట్టిన ఇన్లైట్ సొరంగం 13.97 కిలోమీటర్ల తవ్వకం పని పూర్తయింది. నీళ్లు బయటకు వచ్చే అవుట్లెట్ వైపు నుంచి 20.4 కిలోమీటర్ల దూరం తవ్వారు. మొత్తం మీద మరో 9.6 కిలోమీటర్ల మేర సొరంగం ఇంకా తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో
పనులు జరుగుతూ ఉండగా సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా డిండి రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటిని తరలించేందుకు 7,130 కిలోమీటర్ల మేర మరో సొరంగం కూడా చేపట్టారు. ఈ రెండో సొరంగ మార్గం ఇప్పటికే తవ్వకం పూర్తయింది. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం తేల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది. టీబీఎంతో చేపట్టిన ఈ ప్రధాన సొరంగం పనులే పూర్తి కావాల్సి ఉంది. త్వరలోనే ఇవి పూర్తవుతాయని భావిస్తున్న తరుణంలో జరిగినటువంటి ఈ ప్రమాదం ప్రాజెక్టును మరింత ఆలస్యం చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల సాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం చోటు చేసుకుంది. కేంద్ర రాష్ట్ర సహాయక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది. నరకానికి నకలు లాంటి ఈ ప్రాంతంలో 8 మంది చిక్కుకుపోయారు. మొన్నటి నుంచి 3 రోజుల నుంచి మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా ఇస్తున్నాం. ఎక్కడ ఏ రెస్క్యూ జరుగుతోంది, ఏ టీమ్స్ ఈ రెస్క్యూలో పార్టిసిపేట్ చేశారనేది కూడా చూస్తున్నాం. అటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, అదేవిధంగా రాట్మెన్ పిల్లర్స్, కొత్తగా ఆక్వా ఐ కూడా తీసుకొచ్చారు. ఇన్ని చేపడుతున్నప్పటికీ కూడా ఇది 4వ రోజు రెస్క్యూ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ బురద, వాటర్ ఇవి చాలా ఆటంకాలు కలిగిస్తున్నాయి రెస్క్యూ ఆపరేషన్స్కి. ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు ఏదైతే ఆటంకంగా ఉన్నటువంటి బురదను తొలగించడానికి డోజర్లు కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. గడిచిన 3 రోజులు కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఇది 4వ రోజు. ఇప్పటి వరకు ఏదైతే రెస్క్యూ చేస్తున్నారో ఆటంకాలని అధిగమించడానికి అక్కడ చిక్కుకున్నటువంటి 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావాలనే ప్రయత్నం అయితే ఎక్కడ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఆటంకాలు అయితే కలుగుతున్నప్పటికీ కూడా అక్కడ పుల్ స్టాప్ పెట్టుకుంటే అటు అధికారులు కూడా అక్కడే ఉండే, మంత్రులు కూడా అక్కడే ఉండి సమీక్షలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆ బురదను తొలగించడానికి డోజర్లు కూడా రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఆక్వా ఐకి సంబంధించి మనం ఇంతకుముందు మాడుకున్నాం. మా ప్రతినిధి కిరణ్ తెలియజేశారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో ఏం ఉపయోగించుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు రెస్క్యూ టీమ్స్ అని చెప్పి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ ద్వారా. రైట్ కిరణ్, ఏ విధంగా ఇప్పుడు మనం ఏదైతే ఆటంకం అనుకున్నామో వాటర్తో పాటు, వాటర్ ఒకటి ఉంటే ఏదైనా ముందుకు వెళ్ళేదేమో రెస్క్యూ టీం, వాటర్తో పాటు ఆ బురద కూడా పైనుంచి కొట్టుకు రావడం, ఇప్పటికే బురద కింద కూడా ఉండడంతో ఆటంకం అంటున్నారు. ఆ బురదను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఆక్వా ఐకి సంబంధించి కూడా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. సో ఎంతవరకు వచ్చింది ప్రాసెస్? అక్కడ ఎవరైనా మినిస్టర్స్ అక్కడే ఉన్నారా? అధికారులు ఎవరైనా రావడం జరిగిందా? ఆ డీటెయిల్స్ ఏంటి? ఆశా, ప్రస్తుతం అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ వద్ద ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. 5 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 5 శాఖలకు సంబంధించి 15 టీంలు అయితే విశ్వ ప్రయత్నాలు అయితే వారిని సురక్షితంగా బయటికి తెచ్చేందుకు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా టన్నెల్ వద్దే ఉండే షిప్ల వారు కూడా సహాయక చర్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీకి సంబంధించి కూడా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన టెక్నికల్ టీంను కూడా అప్రూవ్ అవుతున్నారు. వారి సహాయం కూడా కోరుతున్నారు. అయినప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పురోగతి మాత్రం అసలు కనిపించలేదు. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా సింగరేణి రెస్క్యూ టీం, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పటికీ అంటే బృందాలుగా వీడి కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళే చేస్తూ ఉన్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు సింగరేణి రెస్క్యూ టీం మాత్రమే 13.5 కిలోమీటర్ల మేర వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ కాబట్టి ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి కావచ్చు, ఇండియన్ నేవీ టీంలు కూడా 12 కిలోమీటర్ల వద్దకు మాత్రమే వెళ్తూ ఉన్నాయి. అయితే సింగరేణి టీంకు అంటే వాళ్ళు అంతకుముందుకు సింగరేణి టీంకి సంబంధించినటువంటి రెస్క్యూ టీం గతంలో ఇటు సింగరేణి బెల్ట్లో కూడా దాదాపు 100 కిలోమీటర్లు సొరంగ మార్గంలో వెళ్ళినటువంటి అనుభవం ఉంది. ఇటువంటి సహాయక చర్యల్లో వాళ్ళు కూడా పాల్గొన్నారు. కాకపోతే ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేయడంలో తొలిసారి అంటున్నారు. ఎందుకంటే సింగరేణి సంబంధించి టీం కాబట్టి లోపలికి వెళ్ళేటువంటి ఎంత దూరమైనా లోపలికి వెళ్ళేటువంటి వారికి అనుభవం ఉన్న నేపథ్యంలో మొదటిసారిగా సింగరేణి రెస్క్యూ టీంను ప్రయోగాత్మకంగా సొరంగ మార్గంలోకి దింపడం జరిగింది. కేవలం అక్కడ వచ్చినటువంటి వాటర్ ఫేస్ ప్రాబ్లం వల్ల వాళ్ళు వెనక్కి తిరిగి రావడం జరిగింది. దాంతో కేంద్రం సహాయం కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ నేవీ టీం అంటే నేవీ టీము ఎక్కడైనా పెద్ద పెద్ద సముద్రంలో కావచ్చు, పెద్ద పెద్ద నదుల్లో కూడా రెస్క్యూ చేసేటువంటి అనుభవం వాళ్ళకు ఉంది. కానీ
ఆ నేవీ టీం కూడా విఫలమైంది. ఎందుకు విఫలమైందంటే ఎంత వాటర్ ఉన్నప్పటికీ కూడా లోపలికి వెళ్ళి ఆ సహాయక చర్యలు చేపట్టే రెస్క్యూ టీంకు బురద ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు సింగరేణి టీంకు వాటర్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు నేవీ టీంకు బురద ఎఫెక్ట్ అయితే ఉన్న నేపథ్యంలో వారు కూడా విఫలం కావడం జరిగింది. చివరి ప్రయత్నంగా కూడా ఆక్వా ఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రయోగాలు చేయనున్నారు. అయితే ఆక్వా ఐ టీమ్ ఎలా పనిచేస్తుందంటే ఎక్కడైతే వాళ్ళు స్పాట్ అంటే వాళ్ళు చెప్తున్నటువంటి రెస్క్యూ టీం చెప్తున్నటువంటి స్పాట్ ప్రకారం 14 కిలోమీటర్ల మేర అక్కడ తర్వాత ప్రమాదం జరిగిందని కూడా ఇప్పటికే నిర్ధారణ చేయడం జరిగింది. ఆ 14 కిలోమీటర్ల వరకు కూడా ఆక్వా ఐ కెమెరాను పంపించి అంటే ఎవరైతే 8 మంది కార్మికులు ఉన్నారో వారి ఆచూకీ రెస్క్యూ టీంకు అందజేసేటువంటి పనిని ఆక్వా ఐ టీం చేస్తుంది. ఆ టెక్నాలజీని కూడా మరి కాసేపట్లో వినియోగించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నిన్నటి నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఉత్తరాఖండ్ కావచ్చు ఇతర ప్రాంతాల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ సంబంధించి రెస్క్యూ చేసినటువంటి వారి టీంతో అప్రూవ్ అవుతున్నప్పటికీ కూడా కొంత పురోగతి మాత్రం కనిపించడంపై కూడా సర్వత్రా ఆందోళన అయితే నెలకొంది. క్షణక్షణం అయితే ఉత్కంఠకు తెరలేపుతా ఉంది. అయితే మొన్న మధ్యాహ్నం వరకు కూడా వారికి క్షేమంగా తిరిగి వస్తారనేది హోప్స్ ఉండేది. అంటే ఎప్పుడైతే జూపల్లి కృష్ణారావు అక్కడ లోపల నుంచి బయటకు వచ్చారో కొంత అనుమానం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే అతను ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా బురదమయంగా మారింది. నిమిషానికి కూడా వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ వస్తుంది. అదేవిధంగా వాటర్కి తోడు బురద వస్తున్నటువంటి నేపథ్యంలో సహాయక చర్యలకైతే ఆటంకం కలుగుతుంది. ప్రస్తుతం అయితే ఆక్వా ఐ విధానం ద్వారా అక్కడ వారు ఉన్నటువంటి ఆచూకీని కనిపెట్టిన అనంతరం కూడా సహాయక చర్యలు అంటే చేపట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతున్నారు, రెస్క్యూ టీంను మాట్లాడుతున్నారు, బృందాలుగా సంబంధించి వివిధ టీంలకు సంబంధించి విడివిడిగా మాట్లాడుతున్నారు. సహాయక చర్యలు ఏ విధంగా చేయాలి, ఇంకా ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించాలనేటువంటి అంశాలను కూడా వారి దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అవుతుంది. వారు రెస్క్యూ టీం చెప్తున్నటువంటి ప్రకారం 8 గంటలు ఒక్కొక్క టీం 8 గంటలు పనిచేస్తుంది. 8 గంటలకు లోపల వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం కూడా వీడియో షూట్ చేసిన తర్వాత ఆ వీడియో షూట్స్ సంబంధించి మొత్తం కూడా మంత్రులకు వివరిస్తున్నారు. ఆ మంత్రులు జిల్లా కలెక్టర్లు జిల్లా అధికారుల ద్వారా కూడా ఇంకా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించేటువంటి ప్రయత్నాలు అయితే వారు చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. వారు కూడా ఆ అధికారులతో కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పొచ్చు. నిన్న మంత్రి వెంకటరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వారికి సంబంధించి ఎవరైతే చిక్కుకున్నారో వారు మొబైల్ పనిచేస్తుందని, ఆ మొబైల్ రింగ్ అయిందని వారి కుటుంబ సభ్యులు ఫోన్ చేసిన రింగ్ అయిందని చెప్తున్నప్పటికీ కూడా వారి మాటల్లో కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే లోపల 14 కిలోమీటర్ల లోపల ఉన్నారు కాబట్టి పూర్తిగా సమాచార వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో వారి మొబైల్ ఎలా రింగ్ అయిందని కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇటు రెస్క్యూ టీం చెప్తున్నటువంటి వర్షన్కు, అదేవిధంగా మంత్రులు చెప్తున్నటువంటి వర్షన్కు కొంత పొంతన లేకుండా ఉంది. మరోవైపు 4 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, టీంలను ఉపయోగిస్తున్నారు. ఎటువంటి టెక్నాలజీ ఏ టెక్నాలజీ వాడాలో ఆ టెక్నాలజీ వాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కొంత ఫలితం లేకుండా పోయిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తూ ఉంది. మంత్రులు అక్కడ దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నారు. మంత్రులు మాత్రం వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూనే ఉన్నామని కూడా వారు చెప్తూ ఉన్నారు. ఇటు ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా అప్పటి సీఎం ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా అప్పట్లోనే అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే టన్నెల్ సంబంధించి దగ్గరికి వస్తున్నటువంటి క్రమంలో అప్పటికే 90% పనులు అయ్యి కేవలం 10% పనులు మాత్రమే మిగిలిన్నాయి. ఈ 10% పనులు చేయాలంటే కృష్ణానది అంటే శ్రీశైలం సంబంధించిన కృష్ణానది దగ్గరలో ఉంటున్న నేపథ్యంలో నీరు ఎక్కువగా ఊరే క్రమంలో కూడా కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్ని ప్రమాదాలను కూడా చవి చూడాల్సి వస్తుందని అప్పట్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నేతలు కూడా ఖండించడం జరిగింది. 10 ఏళ్ళు పెండింగ్లో పెట్టడం వల్ల, 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా ఈ ప్రమాదానికి కారణమని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మొన్న ఐనుస్తో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా, ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా, ఎవరి ప్రతి విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా లోపల మాత్రం చాలా పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ రెస్క్యూ టీం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 12 కిలోమీటర్ల వరకు మొదట 13.5 కిలోమీటర్ల వరకు సింగరేణి రెస్క్యూ టీం పోయింది. కానీ ఆ తర్వాత వెళ్తున్నటువంటి సెంట్రల్ టీమ్స్ సంబంధించి ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ ఆర్మీ సంబంధించిన టీంలు
అధికారులు మాత్రం అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే చేయలేదు. అంటే ముందుకు వెళ్ళే పరిస్థితి మాత్రం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటంటే, రెస్క్యూ టీం ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటంటే అక్కడ వాటర్ని తొలగించాలి, వాటర్తో పాటు ఆ బురదను తొలగించాలి. ఎదురుగా అంటే పైనుంచి వస్తున్నటువంటి వాటర్ను అడ్డుకట్ట చేయడం మాత్రం చాలా అసాధ్యం అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఆ బురదను తొలగించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆక్వా ఐ విధానం ద్వారా అక్కడ శిథిలాల కింద చిక్కుకున్నప్పటికీ కూడా, సమాచారం ఇచ్చినప్పటికీ కూడా సహాయక చర్యలు చేపట్టడంలో మాత్రం వారం నుంచి 10 రోజులు పట్టవచ్చు, ఇంకా ఎక్కువ రోజులు కూడా పట్టవచ్చు. ఎందుకంటే ఇప్పటితో అయ్యే పని కాదని కూడా ఇప్పుడే రెస్క్యూ టీం కూడా నిన్న చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ గంటకు బురద పెరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే 13.5 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి బురద ముందు ఇంకా పెరుగుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో రెస్క్యూ టీంకు ఇదొక సవాల్గా మారింది. మరోవైపు వారికి క్షేమ సమాచారంపై కూడా కొంత ఆందోళన ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న మధ్యాహ్నం వరకు కూడా వారు సేఫ్గా వస్తారని కూడా అంతా భావించారు. ఎప్పుడైతే జూపల్లి కృష్ణారావు చెప్పినటువంటి వ్యాఖ్యల ప్రకారం వాళ్ళైతే అనుమానం అయితే అంటే క్షేమంగా వచ్చేది మాత్రం అనుమానమనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అయితే అది ధ్వంసమైనటువంటి ఏదైతే ఆక్సిజన్ పంపించేటువంటి బ్లోయర్ కూడా 12 కిలోమీటర్ల వరకు మాత్రమే ఆక్సిజన్ అయితే అందుతుంది. ముందు ఆక్సిజన్ అయితే అందే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆక్సిజన్ సంబంధించినటువంటి బ్లోయర్ కూడా మొత్తం కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ముందు భాగంలో 12 కిలోమీటర్ల దాటిన తర్వాత ఆక్సిజన్ అయితే వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఏమాత్రం లేవని చెప్పొచ్చు. ఎందుకంటే 4 రోజులుగా కూడా సొరంగ మార్గంలోనే ఉన్నారు. బయట ఎక్కడైనా ఉన్న నేపథ్యంలో కనీసం ఆక్సిజన్ అయినా అందుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ ఆక్సిజన్ అందడం లేదు, ఆహారం అందడం లేదు. కానీ ఈ నేపథ్యంలో వారు బయటకు వచ్చేది మాత్రం కొంత అనుమానంగానే ఉంది. అయినా మంత్రులు ఇప్పటికి ఇంకా హోప్స్తోనే ఉన్నారు. కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నారు. వారు క్షేమంగా తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. చివరి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. కానీ ఫలితం మాత్రం రావడం లేదు. అటు ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదంతా కూడా ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారింది. సరే 10 రోజులైనా వారిని సేఫ్గా తీసుకొస్తారో లేకుంటే ఏ పరిస్థితుల్లో తీసుకొస్తారో అనేది పక్కన పెడితే, ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బిసి ప్రాజెక్టు అనేది చాలా సవాల్గా తీసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి అంటే ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఈ ప్రాజెక్ట్ అనేది చాలా సవాల్గా తీసుకున్నారు. ముందు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అని కూడా కొంత ఆందోళన అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించిన సమాచారం మన సీనియర్ కరెస్పాండెంట్ ధరణి కిషోర్ గారు కూడా అందిస్తారు. అలా చెప్పండి, ప్రస్తుతం అయితే మన సిచ్యువేషన్ చూస్తున్నాం, 4 రోజులుగా సిచ్యువేషన్ చూస్తున్నాం. వారు సహాయక చర్యలకు సంబంధించి ముమ్మరం చేశారు, టెక్నాలజీ కూడా వాడుతున్నారు. వారు ఎంతవరకు సేఫ్గా ఉండొచ్చు అని భావిస్తున్నారు మీరు? అయితే మనం గత 3 రోజులుగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ మొత్తాన్ని కూడా మనము ఫాలోఅప్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క టన్నల్లో ఇరుక్కున్నటువంటి 8 మంది సభ్యులను మొత్తం అంటే ఈ యొక్క ఉద్యోగులను మొత్తం కాపాడడానికి అన్నట్లుగా ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క ప్రభుత్వం మొత్తం కూడా చేసుకున్నటువంటి అన్ని చర్యలు కూడా విఫలమయ్యాయని చెప్పాలి. అయితే అన్ని మార్గాలు కూడా వారిని రెస్క్యూ చేయడానికి అన్నట్లుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని చర్యలు కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు. అయితే మనం మొదటి రోజు నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ ప్రమాదం జరిగింది అన్న పాయింట్ దగ్గర నుంచి చూస్తే క్షణాలు గంటలుగా మారాయి, గంటలు రోజులుగా మారిపోతున్న పరిస్థితి. ఇప్పటికీ 48 గంటల పైన గడిచి ఈరోజు 3వ రోజుగా కొనసాగుతోంది. అయితే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ అన్నవి మొత్తం కూడా వారి విధులు అంటే ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అలాగే ఆర్మీ, నేవీ, అలాగే సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఆ ప్రమాదం జరిగిన సంఘటన 14 కిలోమీటర్ల లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అందరూ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళేసరికి నిలిచిపోతున్న పరిస్థితి. అయితే ఎందుకంటే కొండ ప్రాంతం కావటం, పైనుంచి కూడా కొండ చర్యల్లోంచి కూడా అత్యధికంగా నీరు రావటం, దానికి తోడు బురద పేరుకుపోవడం, మొత్తం కూడా ఈ యొక్క బోర్ మిషన్ ఏదైతే టన్నల్స్లో ఉంటుందో ఆ టన్నల్స్ మీద పెద్ద ఎత్తున దాదాపుగా మట్టి పిల్లలు రాళ్లు పడిపోవటం వల్ల ఎక్కడ కూడా స్థాయిలకు వెళ్ళడానికి కూడా ఆస్కారం లేని నేపథ్యంలో ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలంగా మారుతున్నాయి. అయితే సింగరేణి చెందినటువంటి రెస్క్యూ టీమ్స్ ఏవైతే దగ్గరికి వెళ్ళాయో వాళ్ళు మాత్రమే నీళ్లు ఉన్న కారణంగా లోపలికి వెళ్ళలేకపోయాయని చెప్పి మొదటి రోజు చెప్పిన నేపథ్యం కనపడింది. ఆ తర్వాత ఏ రెస్క్యూ టీం వచ్చినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నది ఆ పాయింట్ వరకు వెళ్ళి అంచనా వేసి రిటర్న్ రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ముందర ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే
మన భారతదేశంతో పాటు ఈ మొత్తం అంశాన్ని కూడా అన్ని రకాల సంస్థలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఈ యొక్క రెస్క్యూ జరిగింది అంటే మనకు ఉత్తరాఖండ్లో జరిగినటువంటి రెస్క్యూలో ఏ విధంగా అయితే 14 రోజుల తర్వాత బయటికి తీసుకొచ్చారో సేఫ్గా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను అదే హోప్ పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉత్తరాఖండ్లో జరిగినటువంటి సంఘటన ఇక్కడ మనకు శ్రీశైలం టన్నల్లో జరిగినటువంటి సంఘటన పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ మట్టి పెళ్లలు రాళ్ళు కొండ చర్యలు విరిగిపడి వారిని రెస్క్యూ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ బురదతో కూడినటువంటి నీరు మొత్తంగా కూడా టన్నల్ మిషన్ బోరింగ్ మిషన్ పైన పడిపోవటం, వీళ్ళు ఎవరైతే 8 మంది ఉన్నారో సిబ్బంది వాళ్ళందరూ కూడా టన్నల్కు అవతల వైపు అంటే మొత్తంగా కూడా మనకి ఈ యొక్క టన్నల్ 9.8 మీటర్ల వ్యత్యాసంతో విస్తీర్ణంతో ఉంటుంది. ఈ దాని టన్నల్ అవతల వైపు భాగంలో వీళ్ళు ఉండటం వల్ల మిగతా వాళ్ళను బయటికి తేవడానికి అన్నది అసాధ్యమైన పరిస్థితి. అంటే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి చెప్పిన మాటల్లో చూసుకున్నట్లయితే రెస్క్యూ టీమ్స్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పక్కనైనటువంటి శ్రీశైలం మల్లన్నే వారిని కాపాడాలి, అద్భుతం జరగాలి అన్నట్లుగా ఆయన చెప్పిన సంఘటన మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా డిప్యూటీ సీఎం వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా అధికారులతో పర్యవేక్షణ చేయబోతున్నారు. అసలు ఈ రెస్క్యూ టీమ్స్ ఏం చేస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, ఈరోజు ఎలాంటి అప్డేట్స్ వస్తాయన్న దాని మీద కూడా మరింత సమాచారం అందే అవకాశం ఉంది. ఆశా. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. కమాండెంట్ వారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి ఎస్ఎల్బిసి ఇంకా అక్కడ పరిస్థితిని స్టడీ చేస్తూ ఇంకా 2-3 అవర్స్ మధ్యాహ్నం 3 గంటలకు పోయిన వాళ్ళు ఇంకా నైట్ అంతా అక్కడనే ఉండి దాన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచన మీద ఇప్పుడే ఎల్ఎన్టీలో గత 35 yearsగా కన్నూరు వరకు చూస్తున్న క్రిస్ కూపర్ అనే ఫేమస్ మ్యాన్ ఆయనతోని, అలాగే మా గ్లెన్ అని జయప్రకాష్లో 25 yearsగా ఈ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ వర్క్ చూస్తున్న ఆయన, ఎన్డీఆర్ఎఫ్ అలాగే మన రంగనాథ్ హైడ్రా కమిషనర్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు అంతా కలిసి ఇంకా డిస్కస్ చేస్తారు. కొంచెం వాటర్ తెస్తే ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని పైకి పంపించే విధంగా